ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం నుండి 39వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. ఆమేన్. మహాదేవుడు సర్వాధికారి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో సువార్త పాఠము నుండి ఒక అంశం మనము చదివాము. దేవుడు ఈ అంశం నుండి మనతోనే మాట్లాడునుగాక. యేసు ఏ దోణిలో అయితే ఉన్నారో ఆ దోణి మీదకి పెద్ద తుఫాను వచ్చినట్లుగా కనబడుతుంది. తుఫాను వచ్చి నీళ్లు కూడా ఆ దోణి లోపలికి వచ్చి నిండినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. కానీ మన ప్రభు ఆ దోణిలో నిద్రపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రభు ఏ దోణిలో ఉంటున్నాడో ఆ దోణి అలల చేత కొట్టబడుతుంది. ఆ దోణి తుఫాను చేత నీళ్ళ వచ్చి ఆ దోణిలు కూడా నిండిపోతుంటుంది. అది ఎప్పుడు కూడా మన జీవితంలో మర్చిపోకూడదు. ఈ దోణి మన కుటుంబానికి సూచిస్తుంది, లేక ఈ దోణి మన ఆత్మిక జీవితానికి సూచిస్తుంది. మన జీవితంలో మన దేవుడు ఉన్నాడు అనే ఒక ధైర్యం మనకు ఉన్నది కదా. మన కుటుంబంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు, ఆయన నడిపిస్తున్నారు అని ఒక ధైర్యము ఉన్నది కదా. ఇక్కడ చూడండి, శిష్యులైతే ఆ తుఫాన్ని చూసి భయపడిపోయి, బోధకుడా, మీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము అని చెప్పారు. చూడండి, మీకు చింత లేదా అని ప్రభువును అడిగే వరకు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ప్రభు ఇక్కడ ఉన్నారు అన్న మాట కూడా వాళ్ళు మర్చిపోయారు. కష్టాలు వచ్చింది కదా అని దేవుడు మన దగ్గర లేదు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఇబ్బందులు, బాధలు, శ్రమలు, కష్టాలు, అప్పులు, అనారోగ్యతలు, అలాగే తప్పు చేయకుండానే తప్పు చేసినట్లుగా ఇతరులు మాట్లాడే నిందలు, నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో మనం కుమిలిపోతుంటాం. కానీ గుర్తించండి, యేసు ప్రభు మన దోణిలో ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మన దగ్గర ఉన్నారు కనుక మనం భయపడడం అవసరం లేదు. కానీ శిష్యులు చేసిన పొరపాటు ఏంటంటే, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పలేకపోయారు. వాళ్ళ ప్రయత్నం అంతా చేసి చివరగా వారు యేసుని అడుగుతున్నారు, ప్రభువా ఎలాగా అని చెప్పేసి. మనం అలాగ ఉండకూడదు. మన ప్రతి పరిస్థితి, ప్రతి క్షణము కూడా దేవుని సన్నిధికి ప్రార్థన ద్వారా తీసుకొని రావాలి. అప్పుడు దేవుడు మన దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే శిష్యులు అడిగారు, దేవుడు నిలబడి ఆజ్ఞాపించిన వెంటనే సముద్రంలో ఉన్న తుఫాను ఆగిపోయింది. అలాగే చక్కగా శిష్యులు ప్రయాణమై అద్దరికి చేరినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ తర్వాత మీరు చదివితే, అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు నమ్మలేకపోయారు అని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాట మాట్లాడారు అని మనము గమనించినట్లయితే, దేవుని మీద వాళ్ళు ఆధారపడిన వారైతే ముందు దేవునితో అడుగుదురు. ఇంకా రెండవది ఇక్కడ మనం చూసినట్లయితే, యేసు ఏ దోణిలో అయితే ఉన్నాడు ఆ దోణి
ఎప్పటికే మునిగిపోదు. ఆమేన్. అటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దోణిలో యేసుప్రభు ఉండగా దోణి మునిగిపోతుందేమో, మేమందరం చనిపోతామేమో, మేము నశించిపోతున్నాము అని చెప్పి శిష్యులు మాట్లాడుతున్నారు. మనం ఏమాత్రం భయపడమక్కర్లేదు. నిజమే, నీవు చిట్ట చివరి దశకి వెళ్ళిపోయావేమో, ఇంకా నేను లెగలేను, నా పరిస్థితి అంతే, మా జీవితం సర్వనాశనం అయిపోయింది అని అనుకున్నప్పుడు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇప్పుడే దేవుడు నిన్ను లేపగలరు, అద్భుత క్రియలు చేయగలరు. అందుకు దేవుని వైపు చూచి సాగిపోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దామా? మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. మా విశ్వాసమునకు పెంపుదల చేయండి. ఇంకా మేము విశ్వాసములో ఎదుగుచు నీవు ఉన్నావని ధైర్యముతో ముందుకు సాగిపోయే జీవితం మాకు దయచేయండి. ఎంతమంది బిడ్డలో అప్పు బాధలు ఉన్నారు, అప్పు బాధ నుంచి విడిపించండి. ఎంతమంది రోగముతో బాధపడుతున్నారు, వారిని ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది ప్రభువా కుటుంబ సమస్యలు ఉన్నారు, సమస్య నుండి విడిపించండి. ప్రభు, ఎంతమంది ఆత్మీకంగా ఎదగలేకపోతున్నామని దుఃఖముతో ఉన్నారు, వారు ఆత్మీకంగా ఎదుగుటకు మీరే సదుపాయం చేసి నడిపించండి. ఆటంకాలను నీవు తొలగించండి. బిడ్డల జీవితంలో మేలు చేసి ఆశీర్వదించి నడిపించి ఘనపరచండి అని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.